దొంగతనం చేసిన దొంగ మీద లేదు విచారణ, పట్టుకున్న పోలీసు అనేది విచారణ. రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి, చూసి వాళ్ళు చూసి ఉంటారు సభా వ్యవహారాల్ని. దొంగతనం చేసిన వాడి మీద చర్యలు కాదట, పట్టుకున్నందుకు పట్టుకున్న ఆయన మీద విచారణ జరిపిస్తారట. అందరు మంత్రులు అలసిపోయారు, డిఫెండ్ చేయలేక ఏమది పట్టపగలు దొరికిపోయా. ముఖ్యమంత్రి ఆయన అన్నాడు రేవంత్ రెడ్డి ఎట్లయితే 50 లక్షలతో దొరికిపోయిందో బహిరంగంగా, ఇది ఇంకా అంతకంటే స్పష్టంగా ఆధారాలతో దొరికిపోయింది, డాక్యుమెంటరీ ఆధారాలతో. అక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంది, వివరించుకోవడానికి అవకాశం ఉంది, కానీ మాట్లాడాలి. అంతకుముందు ఎవరు మాట్లాడినా సభలో ప్రతిపక్షం నుంచి ప్రతిసారి వారు లేచి మాట్లాడేది, వారి సబ్జెక్ట్ కాకపోయినా. ఇక పైగా ముఖ్యమంత్రి చాలా గొప్ప వితరణవాదం తెచ్చాడు, చాలా అద్భుతమైన వాస్కోడి గామా కొలంబస్ లెవెల్ కనిపెట్టినా అని. మస్తు మంది కుటుంబ సభ్యులు ఉంటారు, ఎవరో దూర బంధువులు ఉంటారు. ఒక కులం అయితే మాత్రాన ఏం సంబంధం ఉంటుంది, రెడ్డి కాబట్టి ఇంటి వాళ్ళందరూ కుటుంబ సభ్యులు అవుతారా, చుట్టాలు అవుతారా? కానీ వాళ్ళ పేర్లు డైరెక్టర్లు అందరూ అసలు కంపెనీ పేరే రాఘవ, వాళ్ళ నాన్నగారి పేరు, తండ్రి దూర బంధువు అవుతారా? ఆ తర్వాత డైరెక్టర్లు వారి శ్రీమతి పొంగులేటి గారి శ్రీమతి గారు, వాళ్ళ తమ్ముడు, వారి కుమారుడు హర్ష, ఇతర కుటుంబ సభ్యులు. ఇది దూర బంధువుల విషయమేనా? ఏమనాలి? ఏం బుకాయింపు, ఏం దబాయింపు, ఇంకేందో 10 ఏళ్ళ విచారణ జరిపిస్తాం మేము అది హడావుడిగా తయారు చేసుకొని వచ్చారు. ఇటువంటి విచారణలు చాలా చేసిరు, ఇప్పటికి చాలా కమిషన్లు వేసారు, చాలా ఎంక్వైరీలు వేసిండ్రు. దేని రిపోర్ట్ యాడ్ దాచి పెట్టుకుంటారో ప్రజలు చూస్తున్నారు, మీడియా చూస్తుంది, అధికారులు అందరూ చూస్తున్నారు. నిజమే, ఆనాడు మమ్మల్ని అడిగిర్రు, ప్రతిపక్ష నాయకులు వాళ్ళే అడుగుతున్నారు. హరీష్ రావు అడిగినాడు కాళేశ్వరం మీద వేస్తున్నాం, జగన్ రెడ్డి అడిగింది కాబట్టి ఎలక్ట్రిసిటీ మీద వేస్తున్నాం. ఇవాళ నిజమే, మేము అడిగింది ఏంది, సభా సంఘమే ఉండి అడిగినాం, లేదా సిట్టింగ్ చేసితో విచారణ జరిపించండి అని అడిగినాం. జరిపేయండి మీరు. గత 10 ఏళ్ళది ఎందుకు, గత 20 ఏళ్ళది, 30 ఏళ్ళది మేమేం వద్దంటలే. ఇప్పుడు ఏదో వేసారు, మా పార్టీకి సభ్యులైన గంగుల కమలాకర్ గారిది, వాళ్ళ బంధువులది, రవిచంద్ర గారి బంధువులది, ఇంకోటిదే ఇస్తున్నాము అని. మీ ఉడత ఊపులకు భయపడ్డాడు ఎవడు లేడు. గవి లెక్క కాదు, గవి పెద్ద లెక్క పెట్టేది లేదు. కానీ ప్రజల ముందు మీరు ఇవాళ నిజంగా పట్టుబడ్డ దొంగలు, దోషులుగా నిలబడ్డారు, అది మర్చిపోవద్దు, అది మర్చిపోవద్దు. ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు చెప్పలేదు సమాధానం? వెంటనే లేచి అయ్యో నాకు తెలియదు, ఇప్పుడే నా దృష్టికి వచ్చింది, హరీష్ రావు గారు చెప్తేనే నాకు తెలిసింది, మా పిల్లలు ఏమైనా పొరపాటు చేసిరేమో అయితే సరి చేస్తా చెప్పొచ్చు కదా. ఎందుకు తడబడ్డట్టు?